అందరికీ నమస్కారం. నా పేరు ఆశ. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మునగాకు కారం. మునగాకు కారానికి కావాల్సినవి కారం మిరపకాయలు 100 గ్రాములు, మునగాకు 2 కప్పులు, కరివేపాకు 1 కప్పు, తర్వాత నువ్వులు 2 స్పూన్లు, పచ్చిపప్పు 3 స్పూన్లు, అవిసె గింజలు 4 స్పూన్లు, తర్వాత ధనియాలు 4 స్పూన్లు, మెంతులు 1 స్పూను, జీరా 4 స్పూన్లు, మినప్పప్పు 4 స్పూన్లు, కావలసినవి చిన్నులపాయలు 1 పాయ చిన్నది, చింతపండు. వీటన్నింటినీ మనం ముందుగానే వేయించుకొని పెట్టుకోవాలి. ముందుగా ధనియాలను వేయించుకుందాం. తర్వాత పచ్చెనపప్పు, తర్వాత మినపప్పు, అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత మెంతులు, అవిసె గింజలు, అన్నీ లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీరా, బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన వాటన్నింటినీ ఒక దానిలో వేసుకొని నువ్వులు వేసాను. మళ్ళీ నువ్వులను కూడా వేయించుకోవాలి. తెల్ల నువ్వులను తీసుకోవాలి. చిటపట్లు ఆడాలండి అవి. తర్వాత మనం అన్నింటినీ ఒక దానిలో వేసేసుకొని కరివేపాకుని అయితే వేయించుకోవడానికి వేసుకుంటున్నాను. 1 కప్పు కరివేపాకుని తీసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి మనం. పిల్లలు మనం కరివేపాకుని ఏ కూరల్లో వేసినా తీసేస్తారండి. మనం ఇలా వేయటం వల్ల కారపండ్లు ఇడ్లీల్లోకి కానీ అట్టులోకి కానీ మనం వేసిస్తే శుభ్రంగా అన్ని పోషకాలన్నీ వెళ్తాయండి. కారంలో కరివేపాకు వేయటం వల్ల మంచిది. కారానికి ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి. వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాం. దాన్ని కూడా పక్కకు తీసుకొని తర్వాత మునగాకుని అయితే వేసుకుందాం. 2 కప్పుల మునగాకుని తీసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. మునగాకు కంటికి చాలా మంచిది. మునగాకుని మామూలుగా తినమంటే పిల్లలు అసలు తినరండి. ఇలా చేసి పెట్టడం వల్ల చాలా మంచిది. చాలా పోషకాలు ఉన్నాయండి మునగాకులో. మునగాకు తినడం వల్ల చాలా మంచి జరుగుతుంది మనకి. చాలా విటమిన్స్ అనేవి వస్తాయి. మునగాకును కూడా మంచిగా కడిగి తుడిచిపెట్టుకొని మునగాకుని కరివేపాకుని తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత మన ఈనెలన్నీ తీసేసి శుభ్రంగా ఇలా తయారు చేసుకొని ఇలా వేపుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. మునగాకు కూడా ఎర్రగా ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి. ముద్దగా అవుతుంది. అది ఇంకా బాగా వేగాలి. బాగా సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది.
మంచిగా ఫ్రై అవ్వాలండి. అసలు చాలా బాగుంటుంది ఈ కారం. కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఎండుమిర్చిని అయితే వేసుకొని వేయించుకోవాలి మనం. 100 గ్రాములు ఎండుమిర్చిని తీసుకున్నాను నేను. ఆ ఎండుమిర్చిని కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేయించుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇట్లా కలర్ చేంజ్ అయ్యి అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇవనేది మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఈ దినుసులన్నిటినీ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేశాను. తర్వాత మునగాకు వేసాను. మునగాకు కరివేపాకు వేసి మిక్సీ పడుతున్నా. దానిలోనే ఉప్పు, కొంచెం చిన్నులపాయలు కూడా వేసేసాను. చింతపండు కూడా వేస్తున్నా. చిన్నులపాయలు కూడా వేసాము. తర్వాత ఎండుమిర్చిని వేస్తున్నా. వీటన్నిటిని వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉందండి మన కారం. కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. స్మెల్కే కడుపు నిండిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.